అలాగా లీలామహల్లో సినిమాలు చూడడం అనేది ఒక అలవాటు చేసుకున్నాను. ఏది మిస్ అయ్యేవాడు కాదు. తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు కూడా పెద్ద పట్టించుకున్నాడు కాదు. ఏదో ఒకటి రెండు హిందీ సినిమాలు చూసాను కానీ. అప్పుడు ఒక చిన్న తమాషా చెప్తాను నేను. స్కూల్ నుంచి వస్తున్నప్పుడు సరస్వతి టాకీస్ ఉండేది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. అక్కడ వాళ్ళది వీళ్ళది ఒకటే, సేమ్ లీలామహల్ సరస్వతి టాకీస్ ఒకళ్ళదే. లీలామహల్ తాలూకు పోస్టరు అక్కడ చిన్న 30-40 పోస్టరు సరస్వతి దగ్గర అందరూ చూడడానికి పెట్టేవాళ్ళు. అక్కడ ఒక పోస్టర్ చూసి నేను నా ఫ్రెండు ఒకటి అనుకున్నాం. అదేంటంటే అదేదో సినిమా మాకు నోరు తిరిగేది కాదనమాట. ఆ సినిమానా ఇంగ్లీష్ పోస్టర్ కదా, పెసుకో అనుకుని ఇదేంటి ఇలా ఉంది ఏంటి అనుకున్నాను. అదేంటంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి గొప్ప సినిమాల్లో అదొక సినిమా, సైకో. పీ సైలెంట్ అనే విషయం మాకు తెలియక ఆ పెసుకొని సరదాగా ఉండేది. ఇక నెక్స్ట్ ఇక్కడ లీలామహల్ దగ్గరికి వస్తే ఎలాంటి సినిమాలు, ఎంత గొప్ప సినిమాలు చూసానో. గొప్ప సినిమాల కంటే ముందు చిన్నపిల్లలకి మాకు కామెడీ బాగా ఇష్టం కాబట్టి లారెల్ హార్డీ, మీరైనా ఇప్పుడు చూడండి కడుపుబ్బు నవ్విస్తారు వాళ్ళిద్దరు. లారెల్ హార్డీ, ఒక లావటైన హార్డీ, సన్నటైన లారెల్. అలాగే బస్టర్ కీటను, జనరల్ అనే సినిమాలు లాంటివి, గ్రూకో బ్రదర్సు, మార్క్స్ బ్రదర్సు, ఇలాగా నార్మల్ విజ్డము, ఇలాంటి కమెడియన్ సినిమాలు అంటే మిస్ అయ్యేవాళ్ళం కాదనమాట. అలాంటి చాలా సినిమాలు చూసేవాళ్ళం. నాన్నగారితో చాలాసార్లు వెళ్ళినప్పుడల్లా, చలపతిరావు గారు నాన్నగారితో పాటు కూర్చొని వెళ్ళినప్పుడల్లా, కొన్నిసార్లు నేను సినిమా చూస్తున్నప్పుడు మామూలుగా ఇంత పడద్ది, రెగ్యులర్ సినిమా ఇంత పడద్ది స్క్రీన్ మీద, సడన్గా ఇంత అయ్యేది, వెడల్పు అయ్యేది. కొన్ని యాడ్స్, కొన్ని ట్రైలర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంత అయ్యేది. నాకు అర్థమయ్యేది కదా, ఇదేంటి మళ్ళీ వెనక్కి వచ్చారేంటని. వెనక్కి తిరిగి చూస్తే ప్రొజెక్టర్ దగ్గర నుంచి 4 విండోస్ ఉంటాయి. 2 ప్రొజెక్టర్ పడే ఫోకస్ అయ్యేది, పక్కనేమో సైడ్గా ఒకటి ఉంటుంది, అది కాకుండా ఇంకోటి ఒకటి ఉంటుంది. నేను ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ప్రొజెక్టర్ నుంచి యువతల ప్రొజెక్టర్ మారినప్పుడు, ఒక ప్రొజెక్టర్ నుంచి ఇంకో షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఇంత సినిమా ఇంత అయింది, అంత సినిమా ఇంత అయింది. అప్పుడు మా నాన్నగారిని అడిగా, బాబా ఏంటది, కాసేపు ఇలా ఉంటుంది, కాసేపు ఇలా వెళ్తుంది, మళ్ళీ ఏంటంటే నీకు చెప్తే అర్థం అవుతురా ఎలాగా. సరే, దాని పేరు సినిమాస్కోప్ అంటారు. అది దానికి వేరే లెన్స్ వేస్తారు. ఒక ప్రొజెక్టులో ఆ లెన్స్తో ఉంటుంది, ఇంకో ప్రొజెక్టులో మామూలు ఇంత సైజు దానికి సరిపడా రెగ్యులర్ సినిమా లెన్స్ ఉంటుంది. సో కొన్ని ట్రైలర్స్ ఏదైతే సినిమాస్కోప్ సినిమాలు వచ్చాయో అవన్నీ ఆ లెన్స్ వేసిన ప్రొజెక్టర్లో ఉన్న దాంట్లో అది లోడ్ చేస్తారు. మామూలు స్టాండర్డ్గా ఉన్నది ఇందులో లోడ్ చేస్తారు. ఇది అయిపోగానే దానికి షిఫ్ట్ అవుతారు, మళ్ళీ ఇంత అవుద్ది, మళ్ళీ అది అయిపోగానే దీనికి షిఫ్ట్ అవుతారు. సినిమాస్కోప్ నీకు ఇప్పుడు నీ వయసుకి నీకు అర్థం కాదులే, తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు నుంచి నాకు దాని మీద ఏంటి అంతే. తర్వాత నాన్నగారితో మెడ్రాస్ వెళ్ళాను. రైల్వేస్ కాబట్టి ఆయనకి పాసులు గీసులు ఈజీ, నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. వెళ్తే సరే అక్కడ రైల్వే గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం. పక్కనే మోర్ మార్కెట్ అని ఉండేది, చాలా ఫేమస్. అది పెద్ద రెడ్ బిల్డింగు. ఇప్పుడు చెప్తున్న మాల్స్ ఎందుకు పనికిరావు, అక్కడ దొరకని వస్తూ ఉండదు, కొత్తవి దొరుకుతాయి, కొత్త స్టాల్స్ ఉంటాయి, గార్మెంట్స్, ఫ్యాన్సీలు అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి ఆ బిల్డింగ్ కొంచెం హైట్లో ఉంటుంది. కింద మెట్లు దిగి ఓపెన్ ప్లేస్కి వస్తే విపరీతమైన యూజ్డ్ మెటీరియల్, సెకండ్ హ్యాండ్ అంటాం కదా, బుల్డోజర్ కాడ నుంచి చిన్న బాలు సూది దారం వరకు అక్కడ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అక్కడ నేను కొన్ని తెచ్చుకునేవాడిని, రిక్వెస్ట్ చేసి నాన్నగారితో. ₹1 అప్పట్లో చిన్న ప్లాస్టిక్ బాక్స్లో ఇంతే ఉంటుంది అన్నమాట, చిన్నది. ఒక చిన్న లెన్స్ ఉంటుంది, బోతద్దం. ఇటు సైడ్ అదర్ సైడు ఫిలిం ముక్క పెట్టడానికి చిన్న స్లాట్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్కి ఒక 10-15 ఒక్కొక్క ఫిల్మ్ ఫ్రేమ్ ముక్కలు వేసి రబ్బరు బ్యాండ్ వేసి ₹1 ఇచ్చేవాడు. అది తెచ్చుకొని ఇంట్లో కూర్చొని ఆ ఫిలిం ముక్కలా పెట్టి ఇలా చూస్తూ ఉంటే ఆ లెన్స్ మధ్యలోంచి సినిమా చూసినంత ఫీలింగ్ అక్కడ పెద్దగా కనిపిస్తుంది అనమాట, మ్యాగ్నిఫై అయిపోయి. అప్పుడు దాంట్లో కొన్ని బిట్టుల్లో అన్ని ప్రింట్ తాలూకు ముక్కలే, మామూలుగా సినిమా థియేటర్లో రిలీజ్ అయిన ప్రింట్ తాలూకు ముక్కలే, పాజిటివ్ అనమాట ఇమేజ్. కొన్ని ఇలా పుల్లల్లాగా ఉన్నారు మనుషులు, ఏదో జబ్బు వచ్చినట్టుగా, ఏదో ఎయిడ్స్ వస్తే సన్నగా అయిపోతారు కదా, అలాగా బాగా పుల్లలాగా ఉంటే నాకు అర్థం కాల. అప్పుడు మా నాన్నగారిని అడిగా, బాబా ఇదేంటి అంటే, ఎరా నువ్వు అడిగావు కదా
ఇలాగవుతుందని ఆ సినిమా తాలూకు ఇలా ఉంటుంది ప్రింట్. అది లెన్స్ పెట్టగానే ఈ పిల్లల్లాగా ఉండేవాళ్ళు ఇలా అవుతారు. సినిమా స్కోప్ గురించి అప్పుడు చెప్పాను కదా, దాని తాలూకు ఒక ప్రింట్లో ఒక చిన్న ముక్క అలాగే చూస్తే అలాగ ఉంటుంది. ప్రొజెక్టర్లో లెన్స్తో అది వెడల్పు అయిపోయి మళ్ళీ అందరూ నార్మల్ రేంజ్కి వచ్చేస్తారు. ఆహా అదా అని చెప్పి అలాగే టెక్నాలజీ గురించి నాన్నగారు డైరెక్ట్గా ఫీడ్ చేసి కొంచెం ఫోటోగ్రఫీకి సినిమాటోగ్రఫీ నాలెడ్జ్ పెంచారనమాట. అక్కడ ఆ పీరియడ్లో లీలామహల్లో చూసిన గొప్ప సినిమాలు నా జీవితంలో ఇప్పుడు గ్రేటెస్ట్ సినిమాలు చూశాను. 10 Commandments చూశాను, బెన్హర్ చూశాను, క్లియోపాట్రా చూశాను, గన్స్ ఆఫ్ నవరం చూశాను. ఎన్ని ఇంకొక గొప్ప సినిమా 42 హాలీవుడ్ స్టార్స్ ఒకే సినిమాలో, లాంగెస్ట్ డే, హటారీ, అయ్యో ఎన్నో సినిమాలు. ఇందులో కొన్ని స్పెషల్ సినిమాలు చూసా. ఒక కళ్ళజోడుతో ఉండే ఒక సినిమా 13 Ghosts అని, ఇంకో సినిమా ఒకటి చూశాను ది స్కై అబోవ్ ది మడ్ బిలో అని, మమ్మల్ని ఎలా చేయలే పిల్లల్ని. అది ఒక డాక్యుమెంటరీ అనమాట. పపువా న్యూగిని అని ఒక ప్రిమిటివ్ జాతుల మీద తీసిన ఫ్రెంచ్ డాక్యుమెంటరీ. ఇలాంటి గొప్ప సినిమాలు ఎన్నో చూశాను. ఆ సినిమాల వల్లే నాకు అప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ సినిమా, హాలీవుడ్ సినిమాలు, నాకు ఇప్పటికీ కూడా ఆ సినిమాల తాలూకు డైరెక్టర్ పేరు చెప్పగలను, కెమెరామెన్ పేరు చెప్పగలను, ఆర్టిస్ట్ పేరు చెప్పగలను, అందరి పేర్లు చెప్పగలను. నాకు బాగా ఇష్టం కిర్క్ డగ్లస్, మైకేల్ డగ్లస్ తండ్రి గారు. అది కాకుండా జాన్ వేను. నాకు ఇంకా ఇష్టమైన వాడు రజనీకాంత్ ఎలాగో తమిళ సినిమాలు అలాగా స్టీవ్ మెక్వీన్ గ్రేట్ ఎస్కేప్ అనే సినిమా. ఇలాగ ఎన్నో గొప్ప సినిమాలు చూసి మైండ్ టోటల్గా హాలీవుడ్ సినిమా మేనియాకి వెళ్ళిపోయాయి అనమాట. కొన్ని సినిమాలు ఉన్నాయి 2 intervals, డబుల్ రేట్స్. ఒక 1 గంటన్నర 2 గంటల అయిన తర్వాత ఇంటర్వెల్ ఇస్తారు, మళ్ళీ ఇంకో 2 గంటలు, 4 గంటలు 3.5 గంటల సినిమాలు, రేట్లు కూడా డబుల్ పెంచి. అలాగే ఎంతో గొప్ప సినిమాలు చూడడం, దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేయడం, అది ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు మర్చిపోలేని. నా బాల్యంలో, అంటే బాల్యానికి అది పెద్దోడిని అయిపోయినప్పటికే ఆల్మోస్ట్ 6th 7th 8th స్టాండర్డ్ వచ్చేసాను కదా. సో అది మర్చిపోలేని అనుభవాలు ఇప్పటికీ కూడా అవి రికలెక్ట్ చేసుకుంటా. నేను తెలిసి తెలియకుండా నేను చూసిన ఫస్ట్ సినిమా, ఎవరైనా ఆశ్చర్యపోతారు, రఘు నీ వయసు ఎంత అంటారు, హెర్క్యులస్ అన్చైన్డ్ పాత సినిమా, 62కు ముందు సినిమా. దాని కాడ నుంచి బ్లాక్ అండ్ వైట్, కలరు, టెకిన్ కలరు, కళ్ళజోడు సినిమా, అది 13 Ghosts అని చెప్పాను కదా, కళ్ళజోడు సినిమా, ఎన్నో చూశాను. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ నాలెడ్జ్ ఎప్పటికీ మర్చిపోలేను. దాన్ని చేసిన గ్రేటెస్ట్ కెమెరామెన్లు, డైరెక్టర్ల గురించి ఇప్పుడు నేను చెప్పగలను. ఫ్రెడ్డీ యంగ్, డేవిడ్ లీను, ఇంకా చాలామంది గురించి ఇప్పటికీ మాట్లాడగలను. అది అప్పటికిప్పటికీ మా నాన్నగారు లీలామహల్, ఆ ఫోటోగ్రఫీ టు సినిమాటోగ్రఫీ, ఇది ఈ స్వరూపం. నేను ఈరోజు ఇక్కడ మీ ముందు వచ్చి ముచ్చటించడానికి. నమస్తే. మిగిలిన అనుభవాలు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నమస్కారం. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.